నీ కొరకు కాదు, అది దేవుని కొరకు నువ్వు జీవించాల్సినటువంటి జీవితం. కాబట్టి ఆ జీవితాన్ని, దేవుని కొరకు నువ్వు జీవించాల్సినటువంటి జీవితంలో ఆయనతో నువ్వు ఐక్యం కలిగి ఉంటేనే ఆయన పునరుద్ధానంలో నీకు భాగం అనేటువంటిది, సంబంధం అనేటువంటిది నీకు కలుగుతుంది. కానీ ఇక్కడ పాపక క్షమాపణ పొందుకోవడం, మారు మనసు పొందుకోవడం ఒక ఎత్తు అయితే, బాప్టిజం వరకు ఒక ఎత్తు అయితే, బాప్టిజం తర్వాత నీ క్రొత్త జీవితాన్ని దేవునితో ఐక్యం కలిగి ఉంటేనే పునరుద్ధానంలో భాగం అనేటువంటిది ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు కూడాను ఆయన రాజ్యానికి వారసులు కారు. అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత నూతన జీవితాన్ని ప్రభు కొరకు కాకుండా, దేవుని కొరకు కాకుండా, ఇంకా నీ కొరకే పాత జీవితమే నువ్వు జీవిస్తూ ఉంటే